వరుస వివాదాలలో చిక్కుకుంటున్న సినీ నటి కల్పికాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. కల్పికాపై నమోదైన 2 కేసులలో ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా 2025 మే 29న గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో యాజమాన్యానికి నటి కల్పికాకు వివాదం జరిగిన సంగతి తెలిసిందే. కాంప్లిమెంటరీ కేక్ విషయంలో కల్పికాకు పబ్ సిబ్బందికి వాగ్వాదం జరగగా గొడవ చివరికి పోలీస్ స్టేషన్కు చేరుకుంది. కల్పికాపై ప్రిజం పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పబ్లో బిల్లు పే చేయకుండా సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ప్లేట్లు విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేస్తూ బూతులు తిట్టిందన్న ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రిజం పబ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కల్పికాపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అలాగే సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని కల్పికాపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. సైబర్ క్రైమ్ లో కల్పికాపై కేసు రిజిస్టర్ అయింది. దీంతో ఈ 2 కేసులలో అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశాలను ఇవ్వాలని కల్పిక తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కల్పికాపై నమోదైన 2 కేసులలో ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది.